ఇది రిటైర్ ఎంప్లాయీస్ అందరూ కూడా మాట్లాడిన పరిస్థితులు మనం చూసాం. ఏదైనా కూడా వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో, సో ఇప్పటి వరకు దాదాపు 2015 నుంచి కూడా వీళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ రాకపోవడం, దీని మీద సరిగ్గా స్పందించకపోవడం, ఆర్టీసీ ఎండీ కావచ్చు లేదా గత ఎండీ ఇస్తానని హామీ ఇవ్వడం, మళ్ళీ ఇప్పుడు వచ్చిన ఎండీ కూడా అదే పాట పాడడం కానీ లేదా అధికారికంగా ప్రభుత్వం తరపు నుంచి కూడా ఎట్లాంటి స్పందన లేకపోవడం, ఇవన్నీ కూడా వీళ్ళు ఈ రోజు నిరసనకి కారణమవుతా ఉన్నాయి. దాదాపు వేలాది మంది ఆర్టీసీ రిటైర్ ఎంప్లాయీస్ ఇక్కడికి చేరుకోవడం జరుగుతా ఉంది. వాళ్ళకి ప్రధానంగా రావాల్సిన బెనిఫిట్స్ గురించి వాళ్ళు ఇప్పటికీ అడుగుతా ఉన్నారు. గవర్నమెంట్ నుంచి కావచ్చు, ఇక్కడ ఆర్టీసీ ఎండీని కావచ్చు, ఇప్పటికైనా కనీసం దీని మీద స్పందించి మాకు ఎప్పుడు ఇస్తారనే దాని మీద అయినా ఒక క్లారిటీ ఇవ్వండి అంటూ కూడా వాళ్ళు అడుగుతా ఉన్నారు. సో ప్రస్తుతం ఇక్కడ సిచ్యువేషన్ అయితే ఇది కనపడతా ఉంది. ఆర్టీసీ బస్ భవన్ దగ్గర ప్రస్తుతం మనం ఒక్కసారి సిచ్యువేషన్ చూస్తే వాళ్ళందరూ కూడా కింద బైఠాయించిన పరిస్థితులు చూడొచ్చు. ఒకసారి ఏదైనా కూడా దాదాపు వేలాది మంది ఎంప్లాయీస్, రిటైర్ ఎంప్లాయీస్ ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. ఒకసారి సిచ్యువేషన్స్ మనం చూస్తే సో వేలాది మంది రిటైర్ ఎంప్లాయీస్ మొత్తం కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒకటే నిరసన, మాకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాకు ఇవ్వాలి తక్షణమే అంటూ కూడా వాళ్ళు చూడొచ్చు ప్లాట్లు పట్టుకుని ఇక్కడ నిరసన తెలుపుతా ఉన్నారు. దాదాపు వేలాది మంది, దాదాపు వందలాది కిలోమీటర్ల నుంచి వాళ్ళు ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. సో ఇకనైనా కూడా మాకు రిలీజ్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా తక్షణ నెక్స్ట్ కర్తవ్యం మాత్రం ఖచ్చితంగా చాలా బలంగా ఉంటుందంటూ కూడా వాళ్ళు హెచ్చరిస్తున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. సో ఇది సిచ్యువేషన్ బస్ భవన్ దగ్గర. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఓకే టీవీ.